Hi children, welcome back to our channel Rise and Shine. Hope all of you are fine. I'm fine too, children. Today I'm going to tell you a fairy tale and it is Cinderella. I hope all of you will like the story very much. So let us go into today's story, and I know all of you are eagerly waiting for grandma stories. And in today's grandma stories, I am going to tell you the story of Cinderella. So my dear children, let us go into the story. Right. So it is a fairy tale. Fairy tales are very interesting. So now let me tell you the story of Cinderella. Cinderella is a very beautiful and good-natured girl who finally gets a reward for her life. So my dear children, I want to tell you the story of Cinderella. పిల్లలు, ఈరోజు నేను మీకు సిండ్రెల్లా గురించి చెప్పబోతున్నాను. సిండ్రెల్లా ఒక అందమైన మంచి గుణవంతురాలైనటువంటి ఒక అమ్మాయి. ఆ అమ్మాయిని గురించిన కథ నేను మీకు చెప్పబోతున్నాను. ఓకేనా? రైట్. సో చాలా రోజుల క్రితం ఒకానొక ఊర్లో ఒక వ్యక్తి ఉండేవాడు. అతడి భార్య చాలా అనారోగ్యంగా ఉండేది. అతడికి ఒక కూతురు కూడా ఉండేది. ఆ కూతురి పేరు సిండ్రెల్లా. అయితే ఆ వ్యక్తి భార్యకు అనారోగ్యంగా ఉంది. సో అతడు తన భార్య అనారోగ్యంగా ఉండడం వల్ల అతను వ్యాపారానికి వెళ్ళలేకపోతూ ఉన్నాడు. అతని భార్య దగ్గరే ఉంటూ వాళ్ళు ఆమెకు సేవలు చేస్తూ ఉన్నారు, తండ్రి కూతురు. సో ద wealthy man had a wife and children and a child. Her name was Cinderella. The wealthy man's wife was sick. She was bedridden. And one day she called Cinderella to her bedside and told her to be a good-natured and pious girl, and that she would die and no one will be there to take care of her. ఒకరోజు తల్లి సిండ్రెల్లాను పిలిచి, అమ్మా, నువ్వు చాలా గుణవంతురాలుగా ఉండాలి, మంచి అమ్మాయిగా ఉండాలి, నేను లేనప్పుడు అదే నిన్ను రక్షిస్తుంది అని చెప్పింది. సో అలాగే ఆ తల్లి మరణించింది. తల్లి మరణించగానే సిండ్రెల్లా ఏం చేసింది? సిండ్రెల్లా ఏడుస్తూ కూర్చుందనమాట. Her mother died and Cinderella wept over it, and finally the funeral was done, and every day Cinderella used to go to the tomb of her mother, sit and cry there, and she used to come back. Father, as he had to go on his business, Cinderella would be left alone at home. సో సిండ్రెల్లా ఎప్పుడు వాళ్ళ అమ్మగారి సమాధి దగ్గరికి వెళ్ళి కూర్చుని ఏడ్చేది. సిండ్రెల్లా యూస్ టు గో టు ద టూమ్స్ అండ్ క్రై. సో her father married again in order to bring someone to be along with Cinderella. సిండ్రెల్లా తండ్రి సిండ్రెల్లాకు తోడుగా ఉండటం కోసం ఒక పెళ్లి చేసుకున్నాడు. అతను ఎప్పుడు ఒంటరిగా ఆ అమ్మాయిని వదిలి వెళ్ళలేక అతను పెళ్లి చేసుకున్నాడు. ఎవ్రీ టైమ్ he went on the business, he had to leave Cinderella alone. So he decided to marry. He married a lady who had 2 daughters. ఇద్దరు కూతుర్లు ఉన్నటువంటి ఒక ఆమెను విడోని చూసి పెళ్లి చేసుకున్నాడు అతను.
But the widow used to make Cinderella do all the work at home. సిండ్రెల్లాతో ఇంట్లోని పనంతా చూసుకోమని చెప్పేది. సిండ్రెల్లాను కన్న కూతురుగా కాకుండా ఒక పని మనిషిగా ట్రీట్ చేసేది ఆవిడ. She used to treat Cinderella as a servant. The two sisters did not do any work. Cinderella had to do all the work. ఆ ఇద్దరు అక్క చెల్లెండ్లు ఏ పని చేసేవారు కాదు. ఆ సవతి అక్క చెల్లెళ్ళు కదా, కాబట్టి ఏ పని చేసేవారు కాదు. సిండ్రెల్లా ఒక్కతే ఇంట్లోని పనంతా చేసేది. వాళ్ళేమో బాగా కూర్చొని పళ్ళు పలహారాలు తినేవారు. కానీ సిండ్రెల్లా అన్ని పనులు చేస్తూ ఉండేది. సిండ్రెల్లా క్లీన్ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ అంతా గలీజ్ చేసేవాళ్ళు. After Cinderella cleaned everything, they used to dirty the room and make Cinderella get abused from their mother. And the mother scolded Cinderella for that. వాళ్ళు పడేసి గలీజ్ చేసిన దానికంతా సిండ్రెల్లాను ఆ స్టెప్ మదర్ తిట్టేది. సో ఇలా ఉండగా సిండ్రెల్లా ఇంట్లో ఉన్నటువంటి వంట పని, అంట్లు తోమడం, బండలు కడగడం లాంటి అన్ని పనులు చేసేది. సిండ్రెల్లా యూస్ టు కుక్ ఫుడ్, సిండ్రెల్లా యూస్ టు వాష్ ద యుటెన్సిల్స్, సిండ్రెల్లా యూస్ టు క్లీన్ ద హౌస్. సో సిండ్రెల్లా వాస్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఫర్ దెమ్. దే సాట్ అండ్ ఎయిట్ అండ్ సిండ్రెల్లా హ్యాడ్ టు సర్వ్ దెమ్. వాళ్ళు కూర్చొని తింటూ ఉంటే సిండ్రెల్లా అన్ని పనులు చేసుకొని వాళ్లకు సేవలు చేయవలసి వచ్చేది. సో సిండ్రెల్లాకి చాలా బాధగా ఉంది. సిండ్రెల్లా ఫుడ్ అడిగితే కూడా అన్నం పెట్టేవాళ్ళు కాదు. మేము తిన్న తర్వాత మిగిలింది నువ్వు తిను. దే ఆస్క్డ్ సిండ్రెల్లా టు ఈట్ వాట్ ఎవర్ వాస్ లెఫ్ట్ ఓవర్. సో దే ట్రీటెడ్ హర్ వెరీ హార్ష్లీ. సిండ్రెల్లా వాస్ సాడ్, బట్ she had a bird and some rats as her friends. The only friend she had was the bird and the rats. Cinderella spoke to them and told them all that. They became friends. So one day the prince of that place was going to marry. So he wanted to find a bride. The king announced that all the pretty girls in the town should come to the palace for a ball dance, so that the prince will select the prettiest girl for his wife. So the king made the announcement. So రాజుగారు తన కొడుక్కి వివాహం చేయాలని చెప్పేసి అందరినీ, ఆ ఊరిలో ఉన్నటువంటి అందమైన అమ్మాయిలందరినీ ఆ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి ప్యాలెస్ అంటే మన బాల్ రూమ్ డ్యాన్స్కి ఆహ్వానించారు అందరినీ. వాళ్ళందరూ కూడా రాజభవనానికి పిలిచారన్నమాట. బాల్ రూమ్ డ్యాన్స్కి అందరూ విన్నారు. అలాగే సిండ్రెల్లా ఆమె అక్క చెల్లెళ్ళు కూడా విన్నారు. సిండ్రెల్లా చాలా అందంగా ఉంటుంది కాబట్టి వాళ్ళ అక్క చెల్లెళ్ళకి సిండ్రెల్లా అంటే చాలా అసూయ. ఆ స్టెప్ మదర్కి కూడా చాలా చాలా కోపం. సో సిండ్రెల్లాని ఆర్డర్ చేశారు, మాకు కావాల్సినవన్నీ రెడీ చేయి, మేము బాల్ రూమ్ డ్యాన్స్కి రెడీ అవ్వాలి అని. సిండ్రెల్లా పాపం వాళ్ళకి కావలసినటువంటి అన్ని పనులు సిండ్రెల్లా చేసి పెట్టింది. సిండ్రెల్లాకు కూడా వెళ్ళాలని ఉంది, కానీ సిండ్రెల్లాని పిలుచుకుపోయేవారు లేరు. సిండ్రెల్లాకు మంచి బట్టలు లేవు. సిండ్రెల్లా ఆల్సో వాంటెడ్ టు గో టు ద బాల్, బట్ షీ వాజ్ నాట్ టేకెన్. No preparations were done for her. The stepmother did not buy a ball dress for Cinderella, but she made all the preparations for her own children, the two girls. The stepmother asked Cinderella to take care of them and get them ready for the ball. So the girls got ready. Cinderella prepared everything for them. Cinderella
తన సవితి అక్క చెల్లెండ్లకి కావలసినవన్నీ చేసింది, కానీ తనకు చేసేవాళ్ళు ఎవ్వరూ లేకపోయారు. సిండ్రెల్లాకు చాలా చాలా బాధగా అయింది. సిండ్రెల్లా వాళ్ళ స్టెప్ మదర్ని అడిగింది, నేను కూడా వెళ్ళనా అని. కానీ నీకు డ్రెస్ లేదు, ఏమి లేదు, నువ్వు ఎలా వెళ్తావు, నువ్వు అస్సలు వెళ్ళకూడదు అని వాళ్ళ స్టెప్ మదర్ కసిరి కొట్టింది. ద స్టెప్ మదర్ did not want Cinderella to go. Even though Cinderella asked her to send her to the ball, Cinderella was not allowed to go. The stepmother she strictly told that she must not go. And if she goes, everybody will laugh at her because she was in rags. So Cinderella was very sad. She sat and spoke to her friends, the bird and the rats, about that. Cinderella found an old dress of her mother's wedding gown, but it was all torn. So Cinderella was sad. At that time, a fairy appeared before Cinderella. Cinderella ఏడుస్తూ కూర్చుంది, తను వెళ్ళలేకపోయానని. వాళ్ళ అమ్మగారి పాత వెడ్డింగ్ గౌన్ ఉంటే అది తీసి చూస్తే అంత చిరిగిపోయి ఉంది. దాన్ని కుట్టుకుంటూ కూర్చుంది సిండ్రెల్లా. అప్పుడే తన ఫ్రెండ్స్ అయినటువంటి చిలుక, ఎలకలు కూడా సిండ్రెల్లా దగ్గర వచ్చి ఆమెకు హెల్ప్ చేస్తూ ఉన్నాయి. ఆ సమయంలో అక్కడ ఒక ఫెయిరీ కనిపించిందనమాట. ఆ ఫెయిరీ సిండ్రెల్లాకు, నేను నిన్ను తయారు చేస్తాను బిడ్డ, నువ్వేమాత్రం బాధపడకు, నేను నిన్ను తయారు చేస్తానని అన్నది ఆ ఫెయిరీ. ద ఫెయిరీ ఆస్క్డ్ Cinderella, she told Cinderella that she would get ready for the ball, and Cinderella put her mother's gown aside, and the fairy waved her wand to make Cinderella prettily dressed, and she made Cinderella into a pretty looking princess, and she gave her the dress. She gave her everything that was needed for a princess. She gave her glass shoes, which were very beautiful. And now Cinderella was ready for the ball, and the rats and the bird were sitting on the pumpkin. Now that Cinderella was ready, the godmother wanted a chariot to take Cinderella to the prince. Now that Cinderella was ready with the pumpkin and the rats, the pretty chariot was ready. The carriage was ready. The rats were made as the horses, the pumpkin as the carriage, and the bird was made into the driver. And now the pretty carriage was ready, and the godmother asked Cinderella to get onto it, and Cinderella, but she told that you must return before midnight. If the time crosses 12, everything will change back. So Cinderella had to be very careful. Now Cinderella went to the palace. అందరూ చెప్పిన విధంగా సిండ్రెల్లాను గాడ్ మదర్ తయారు చేసింది. అందమైనటువంటి క్యారేజ్ ఇచ్చింది. గుమ్మడికాయతో ఆమెకు కావలసిన రథాన్ని తయారు చేసింది. ఎలకలతో గుర్రాల్ని తయారు చేసింది. ఆ పక్షిని డ్రైవర్గా మార్చింది. అన్నీ మార్చి గాడ్ మదర్ సిండ్రెల్లాని ప్యాలెస్కి పంపింది. కానీ సిండ్రెల్లాతో చెప్పింది, అమ్మా సిండ్రెల్లా, 12 కొట్టగానే ఇవన్నీ యథావిధంగా మారిపోతాయి, కాబట్టి నీవు 12 గంటలకంతా తిరిగి వచ్చేయాలి, లేకపోతే అక్కడ అబాస్ పాలవుతావు అని చెప్పింది. సిండ్రెల్లా ఓకే అని చెప్పి సిండ్రెల్లా బయలుదేరి వెళ్ళింది. రాజభవనంలో అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు.
సిండ్రెల్లా లోపలికి ఎంటర్ అవ్వగానే అందరి కళ్ళు ఆమె వైపుకే తిరిగాయి. As soon as Cinderella entered the palace, everyone turned to her. They were astonished. They were struck with wonder. They were wondering who this pretty maid was. Yes, Cinderella was dressed in a prettiest frock, and Cinderella came to the palace in the carriage which was made by the godmother. Cinderella's stepsisters and stepmother wondered who the girl was. They could not recognize Cinderella because she was dressed up in such a way. The prince saw Cinderella, and he also was attracted towards her. ఎప్పుడైతే సిండ్రెల్లా ఎంటర్ అయిందో అందరి దృష్టి సిండ్రెల్లా వైపుకు. స్టెప్ మదరు, ఆ స్టెప్ సిస్టర్స్ కూడా సిండ్రెల్లాని చూశారు, కానీ వాళ్ళు గుర్తుపట్టలేదు. రాకుమారుడు సిండ్రెల్లాని చూసి అందరినీ తోసుకుంటూ సిండ్రెల్లా వైపుకు వచ్చాడు. సిండ్రెల్లా వైపుకు వచ్చి నాతో డ్యాన్స్ చెయ్యమని అడిగాడు. ద ప్రిన్స్ కేమ్ టు సిండ్రెల్లా అండ్ ఆస్క్డ్ హర్ టు డాన్స్ విత్ హిమ్, అండ్ సిండ్రెల్లా accepted his request and they both danced. They started dancing. So Cinderella forgot everything and she danced happily with the prince. But suddenly when the clock was about to be at 12, Cinderella remembered the godmother's words and she took leave of the prince and she said that she must go now. She ran, and as she ran, her slipper, one of her slippers, slipped off